నమస్తే, నేను మోనికా. వాట్ నెక్స్ట్ ఏపీ. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా చాలా మందిని పరిచయం చేశాం. ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్న కొద్దీ ఒక్కొక్కళ్ళ వ్యూహాలు కూడా మారుతున్నాయి, ప్రజల ఆలోచనలు కూడా మరి మారుతాయా తెలియాల్సిందే, అది ఎలక్షన్స్ టైంకి. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ చిరంజీవి గారు ఉన్నారు. అసలు ఆ పార్టీ ఉద్దేశం ఏంటి, అసలు ఏపీలో పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళ వర్షన్ ఏ విధంగా ఉంది అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, మీకు మీ వ్యూవర్స్ అందరికీ జై భారత్ అండి. జై భారత్ అంటే ఇక్కడ జై భారత్ నేషనల్ పార్టీ అని పెట్టడానికి ఫస్ట్ అసలు ఆ పేరే తీసుకోవడానికి రీజన్ ఏంటి? మా పేట్రియాటిక్ నేచర్కి ఇండికేషన్ అది. మీ ఉద్దేశం ఇప్పటి వరకు ప్రకటించింది అయితే ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా, యా, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎజెండా. వన్ ఆఫ్ ద అజెండా. మరి మిగతా పాయింట్స్ ఏమున్నాయి? ఇప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇన్కార్పొరేట్ చేసిన ఇష్యూస్ అన్నీ సాధించాలండి. అపార్ట్ ఫ్రమ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్, ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత 2014 నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు డికేడ్ అవుతుంది. ఈ డికేడ్లో అక్కడ ఏ డెవలప్మెంట్ లేక, బికాజ్ ఆఫ్ బ్లేమ్ గేమ్ బిట్వీన్ ద టీడీపీ అండ్ వైఎస్ఆర్సీపీ, స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాకపోవడం వల్ల కానీ, విభజన హామీలు చట్టంలో పొందుపరిచిన హామీలు రాకపోవడం వల్ల కానీ ఒక డికేడ్ కోల్పోయింది. సో ఒక డికేడ్ కోల్పోయి ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఒక ఫ్యూచర్ డికేడ్ 2024 నుంచి 2034 వరకు ఒక ఫ్యూచర్ డికేడ్, ఫ్యూచర్ యూత్ కోసం, తర్వాత ఆంధ్రప్రదేశ్ కోసం నిర్మించే ప్రయత్నంలో భాగంగా జై భారత్ పార్టీ ముందుకెళ్ళబోతుందండి. అయితే ఈ పాయింట్ ని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. కేవలం ప్రతి ఒక్కళ్ళు అంటే ఇక్కడ కొన్ని పార్టీస్, కొంతమంది వ్యక్తుల ద్వారా తెలుస్తుంది. మేము బయటకు వచ్చి పార్టీ పెట్టక ముందు వరకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ఆంధ్రప్రదేశ్ లో గత 5 years లో ఏ పార్టీ మాట్లాడలేదండి. అంతకుముందు జనసేన కొంత మాట్లాడింది, టీడీపీ కొంత మాట్లాడింది. టీడీపీ కన్సిస్టెంట్ గా స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద లేదు. ఈ పాయింట్ లో మీరు ఒకటి మెన్షన్ చేస్తున్నారు. టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం కావచ్చు, లేదా వాళ్ళిద్దరు కలిసే కావచ్చు, ప్రత్యేక హోదాని రానివ్వకుండా చేశారనే పాయింట్ మీరు ఇక్కడ రేస్ చేశారు. రానివ్వకుండా కదా, వాళ్ళు ఫైట్ చేసి తీసుకురావాలి. ఎవరు ఫైట్ చేయలేదు. ఫైట్ చేయడం ఇప్పుడు సెంటర్ కి అగెనిస్ట్ గా ఫైట్ చేసి, లేకపోతే సెంటర్ ని కన్విన్స్ చేసి తీసుకురావడంలో బోత్ ద పార్టీస్ హావ్ ఫెయిల్డ్ కదా. అంటే వాళ్ళు తీసుకురాలేకుండా మీరే చేయగలిగింది ఏంటి? ఇప్పుడు వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కదండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాదాపు 33 కేసులు. మిగతా పనులు జరుగుతున్నాయి కదా. ఏ పనులు జరుగుతున్నాయి? మిగతా పనులు అంటే ఏం జరిగింది? స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేదండి. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పొందుపరిచిన ఒక్క విషయం సాధించలేదు. బ్యాక్వర్డ్ రీజనల్ గ్రాంట్ ఫండ్స్ రావట్లేదు, అది విభజన హామీలో ఉన్నది. అది కూడా ఉత్తరాంధ్రకి, రాయలసీమకి అది లేదు. ఆఫ్టర్ దాట్ మనకు విశాఖ రైల్వే జోన్ ఈ రోజుకి లేదు. ఏం జరుగుతుంది? అభివృద్ధి ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్లో? ఏదో సంక్షేమం అని. అది కూడా ఇప్పుడు పార్టీ పెట్టడం జరిగింది. ఈ పార్టీ పెట్టే ముందు మీరు దీని గురించి కనీసం అప్లికేషన్స్ పెట్టి, ఒక పార్టీ కాకుండా ఒక పౌరుడికైనా సరే కనీసం పెట్టొచ్చు కదా. మా అధ్యక్షులు వారు ఎక్కడెక్కడ మీటింగ్ అటెండ్ అయినా స్పెషల్ కేటగిరీ స్టేటస్ యొక్క నెసెసిటీ టు ఆంధ్రప్రదేశ్ గురించి ప్రతి దగ్గర మెన్షన్ చేశారండి. అది మీడియా వాళ్ళకి కనపడకపోతే దాన్ని మేమేం ఇక్కడ మీరు చెప్పారంటున్నా, నేను అప్లికేషన్స్ గవర్నమెంట్ వరకు తీసుకెళ్లారా అని అడిగాను. ఇంతకుముందు ట్రై చేశారా? ఒకటి, మొన్నటి వరకు మా అధ్యక్షులు వారు ఒక ఇండివిజువల్ అండి. ఇప్పుడు పార్టీ ఉంది, ఇప్పుడు తీసుకెళ్ళబోతున్నారు. రేపు January 26న అక్రాస్ ఏపీ ప్రజలందరితో ఒక స్పెషల్ కేటగిరీ స్టేటస్ సాధించడం కోసం ఒక ప్లెడ్జ్ చేయించబోతున్నాం అనమాట. దట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్కి మద్దతు ఇచ్చే పార్టీలకి మేము ఓటు వేస్తాము అనే ఒక ప్రతిజ్ఞ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరితో చేయించబోతున్నాం. దట్ ఈస్ గోయింగ్ టు బి అవర్ ఫస్ట్ యాక్టివిటీ అనమాట ఆఫ్టర్ ఫ్లోటింగ్ ద పార్టీ. అయితే ఇప్పుడు ఇన్ని పార్టీస్ ఉన్నాయి, టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ, ఇప్పుడు కొత్తగా షర్మిల తర్వాత కాంగ్రెస్ కూడా ఊపందుకుంటుంది, లెఫ్ట్ పార్టీస్ 2 ఉన్నాయి. ఇన్ని పార్టీలు ఏపీకి అవసరం, మళ్ళీ మీరు ఒక పార్టీ పెట్టారు అంటే ఉన్నవి ఏవి అవసరం లేదా? నేను అవసరం లేదు అనట్లేదు. ఆల్ దీస్ వాట్ ఎవర్ పార్టీస్ మీరు నేమ్ చేసిన పార్టీస్ ఏవైతే ఉన్నాయో 10 yearsలో ఆంధ్రప్రదేశ్ని ఘోరంగా ఫెయిల్ అయ్యేలా చేశాయండి. ఒక్క పార్టీ కూడా మీరు చెప్పిన ఇప్పుడు సోకాల్ పార్టీస్ అన్నీ బీజేపీ సెంటర్ మీద ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా అన్ని పార్టీలు ఫెయిల్ అయిపోయినాయి. ఒక్క పార్టీ ఇప్పుడు కొంతవరకు దే ఆర్ టీడీపీ అండ్ జనసేన ఆర్ వైసీపీ 2014 to 19 కొంతవరకు మాకు రావాలి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని మాట్లాడారు. 19 ఎలక్షన్ తర్వాత దే ఈజ్ నో పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్ విచ్ హ్యావ్ రేజ్డ్ దేర్ వాయిస్ టు గెట్ ది ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్. 40 years ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు వల్ల కాలేదు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్తో ఫస్ట్ అటాచ్ అవుదామని ట్రై చేసి ఒంటరిగా పోటీ చేసి జగన్ వల్ల కూడా వీళ్ళ వల్ల అస్సలు కాదు, మీ వల్ల అవుతుందా? అంటే ఒకటండి, ఇప్పుడు వీళ్ళ వల్ల కాలేదంటే చిత్తశుద్ధి ఉండాలి, తీసుకురావాలి అనే కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ లీడర్షిప్లో ల్యాకింగ్ కదా. వాళ్ళ వెనకాల కేసులు ఉన్నాయి. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి. రీసెంట్గా స్కిల్ డెవలప్మెంట్ అని కొత్త కేసు చంద్రబాబు గారి మీద పడిపోయింది. సో వీళ్ళ చేతుల్లో కేసులు పెట్టుకొని ఎప్పుడు బెయిల్ క్యాన్సిల్ అయితే అప్పుడు జైలుకి వెళ్ళాలి వీళ్ళిద్దరు. వీళ్ళు ఎలా సెంటర్కి ఎగనెస్ట్గా ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలని అడుగుతారు? వీళ్ళు అంటే క్లీన్ చిట్ అంటే ఈ కెన్ గో అండ్ అట్లీస్ట్ ఈ కెన్ గివ్ ఇన్ అ స్ట్రాంగ్ వాయిస్ కదా. వీళ్ళ వెనకాల బిహైండ్ కేసెస్ పెట్టుకొని వీళ్ళు ఎలా అడుగుతారో వాళ్ళకి తెలుసు. గట్టికి వెళ్ళి అడిగితే బెయిల్ క్యాన్సిల్ అయిపోతే జైలుకి వెళ్ళాలనేసి. సో అందుకని వీళ్ళు అడగరు, వాళ్ళకి క్లియర్గా తెలుసు అది.
అందుకని ఆంధ్రప్రదేశ్ ఎటుపోయినా మాకు పర్లేదు, మేము జైలుకి వెళ్ళొద్దు, మా అవినీతి కేసులు మళ్ళీ ఓపెన్ చేయొద్దు, ఆంధ్రప్రదేశ్కి ఏది వచ్చినా ఇది రాకపోయినా మనం తిట్టుకుందాము, ఆంధ్రప్రదేశ్ని పక్కకు తోసేద్దాము, అదే ఎజెండాతో ముందుకెళ్తున్నాం. అంటే ఇంతకుముందు ఆల్రెడీ జేడీ లక్ష్మీనారాయణ గారు పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళారు, అటు నుంచి బయటకు వచ్చారు, అండ్ ఆల్రెడీ ప్రజల్లో తిరిగిన వ్యక్తిగా ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారని ఒక పార్టీ పెట్టడం జరిగింది. ప్రజల యాక్సెప్టెన్సీ ఉంది కాబట్టి ప్రజలు డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ మా అధ్యక్షుల వారిని కలిసి మీరు రాజకీయంగా ఉంటే బాగుంటుంది అని అపీల్ రిక్వెస్ట్లు చేయడం వల్లే సార్ పార్టీ పెట్టారండి. ఇంతమంది ఇన్ని పార్టీస్ పెట్టి ప్రజలని గందరగోళానికి గురి చేసి ఒక్కొక్కరు ఒక పాయింట్లు ఏమనెత్తుతున్నారు. కనీసం ప్రజల ఓట్లు చీల్చడానికి తప్పితే వేరే ఉద్దేశమే ఇక్కడ, అంటే కనీసం ఒక అభివృద్ధి గురించి ఆలోచించే వాళ్ళు లేనేలేరా? ఎవరి ఉద్దేశాలు వాళ్ళవేనా? 10 years ఇదేనండి ఆంధ్రప్రదేశ్కి 10 years అభివృద్ధి లేకుండా చేశారు ఈ సోకాల్డ్ ఎస్టాబ్లిష్డ్ పార్టీస్. అసలు అభివృద్ధి అనేది లేదు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు ఏమి చేయలేదు అనేసి జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలికారు. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఈ రోజుకి ఒక పెద్ద ప్రాజెక్టుకో లేకపోతే పెద్ద ఇండస్ట్రీకో ఒక ఫౌండేషన్ స్టోన్ వేయలేకపోయారండి, అంత మ్యాండేట్ ఉంచుకొని కూడా. ఇంకోటి చేశారని ప్రూవ్ చేయడానికి లెక్కలతో సహా రెడీగా పెట్టుకుని చెప్పండి ఎన్ని ఇండస్ట్రీలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి 2014 నుంచి ఈ రోజుకి 10 yearsలో. ఐఎమ్ నాట్ కన్ఫైనింగ్ మై సెల్ఫ్ టు వైసీపీ నౌ. సో 10 years రావడానికి టైం పడుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు, బట్ కనీసం మంతనాలు కూడా జరగలేదు, ఏ స్టెప్ ఎన్ని ఇన్వెస్టర్ సమ్మిట్స్ జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ? ఎన్ని ఇన్వెస్టర్ సమ్మిట్స్ జరిగినాయి? ఎంతమంది ఇన్వెస్టర్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బాగుంది, మేము ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తామని చెప్పారు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ బాగుంది, మేము ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పారు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఈ ఏరియాలో ఈ ఇండస్ట్రియల్ జోన్ ఉంది, మేము ఇక్కడ ఇండస్ట్రీలు పెడతామని ఎంతమంది చెప్పారు? ఇప్పటికీ రాలేదని మీరే చెప్తున్నారు. మరి మీరు వచ్చిన సేమ్ అదే అవుతుంది కదా. మేము స్పెషల్ కేటగిరీ, మా ఎజెండా ఒకటేనండి, ఆంధ్రప్రదేశ్ విభజన హామీలో పొందుపరిచిన అంశాలన్నీ తీసుకొస్తాం సెంటర్ నుంచి. అట్ ద సేమ్ టైం స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఖచ్చితంగా తీసుకొస్తాం. ఎంతకాలంలో చేయగలరు మీరు ఇది ఒకవేళ వస్తే? మా గవర్నమెంట్ ఇస్తే విత్ ఇన్ 1 year అండి. 1 yearలో చేయగలరు. విత్ ఇన్ 1 year స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రియాగ్నేషన్ యాక్ట్లో ఇన్కార్పొరేట్ చేసిన అన్ని అంశాలు ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ అన్ని విత్ ఇన్ 1 yearలో ఫౌండేషన్ స్టోన్స్ వేసేస్తాం. ఈ రోజుకి దరిద్రం ఏంటంటే 10 సంవత్సరాలు అయిపోయింది. రేపు June 2 వస్తే ఆ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ 10 years tenure అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఈ రోజుకి ఆ యాక్ట్లో ఇన్కార్పొరేట్ చేసిన ఇన్స్టిట్యూషన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ల్యాండ్ ఇవ్వలా గవర్నమెంట్స్, అన్ని ప్రైవేట్ బిల్డింగ్లో నడుస్తున్నాయి. అంటే ఇదే బీజేపీ 2018 or 19 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్లో విశాఖపట్నం మెట్రో రైల్ కోసం 1 లక్ష రూపాయలు కేటాయించారండి. బీజేపీ యొక్క దాన్ని ఆ స్టెప్ మదర్ లవ్ టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్ ఎంత దారుణంగా ఉంది. 1 లక్ష రూపాయలు కనీసం ప్రాజెక్ట్ యొక్క ఫౌండేషన్ స్టోన్ వేసేదానికి సరిపోదండి. లేకపోతే ప్రధానమంత్రి గారు వస్తే ఎయిర్పోర్ట్కి ఆయనకి వెళ్ళి రిసీవ్ చేసుకునేదానికి ఇచ్చే బొకేకు సరిపోదా డబ్బులు? 1 లక్ష రూపాయలు ఇచ్చారు, ఎంత దారుణం అది. ఇంకోటి అదే ఆంధ్రప్రదేశ్ రియాగ్నేషన్ యాక్ట్లో విజయవాడ గుంటూరు తెనాలి మెట్రో గురించి మెన్షన్ చేసి ఉన్నారు, దాని గురించి ప్రస్తావనే ఉండదు అసలు. ఈ పార్టీలు నాకు తెలిసి టీడీపీ కానీ జనసేన కానీ వైఎస్ఆర్సీపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లెఫ్ట్ పార్టీలు మీరు చెప్పినట్టు వాళ్ళ ప్రజెన్స్ ఎంత ఉందో నాకు తెలియదు, బట్ ఉంటే ఎప్పుడన్నా అసలు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ఒకటి ఉంది, ఇది కొత్తగా డివైడ్ అయిన రాష్ట్రము, మనకి చట్టం ద్వారా కొన్ని అంశాలు రావాలి, ఇవి ఆంధ్రప్రదేశ్ హక్కు మనం సాధించాలని ఎప్పుడన్నా వీళ్ళు ఆల్ పార్టీ మీట్ పెట్టుకున్నారు? అసలు కనీసం వీళ్ళకి ఆ ఆల్ పార్టీ మీట్ పెట్టాలని ఇంగిత జ్ఞానం ఉందా ఈ పార్టీలకు అసలు? అయితే ఇంత స్ట్రాంగ్ పాయింట్లు వెళ్తున్నారు, 1 yearలో తీసుకొస్తానన్న నమ్మకం మీకుంది కదా. అంటే ఇప్పటి వరకు కనీసం ఒక ఆల్రెడీ మీరు ఇంతకుముందు జనసేనతో జేడీ లక్ష్మీనారాయణ ఉన్నారు కాబట్టి అక్కడ కుదరలేదు, సరే. ఒక పక్క వేరే పార్టీస్ ఉన్నప్పుడు వాళ్ళకి కనీసం వాళ్ళ తరపున వెళ్ళి మాట్లాడి అడిగే క్వశ్చన్ చేయకుండా సొంత పార్టీ పెట్టాల్సిన అవసరం ఏంటి? మా అధ్యక్షుల వారికి చాలా క్లారిటీ ఉందండి. ఒకటి, ఓటుకి డబ్బు అన్న మద్యం పంచం మేము. మిగిలిన ఇప్పుడు ఉన్న పార్టీలన్నీ ఓటుకు డబ్బు మద్యం పంచే పార్టీలే కదా. సో మా అధ్యక్షుల వారి ఐడియాస్కి అనుగుణంగా లేవు కదా పార్టీలు, వాళ్ళతో వెళ్ళి కలిసి పనిచేయాలంటే. ఒకటి. రెండోది, ఇప్పుడు 10 సంవత్సరాలుగా చూసుకుంటే వీళ్ళకి ఒక స్టెబిలిటీ ఉందా వీళ్ళ పాలసీల్లో? చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో ఒకసారి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలంటారు, ఇంకోసారి ప్యాకేజ్ ఓకే అంటారు, మళ్ళీ నో ప్యాకేజ్ వద్దు మళ్ళీ స్టేటస్ కావాలంటారు. అసలు కన్సిస్టెన్సీ ఉందా ఈ మనుషులు ఎక్కడన్నా? పోనీ అపోజిషన్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు 25కి 25 ఎంపీలు ఇవ్వండి, నేను కేంద్రం మెడలోంచి తీసుకొస్తాను అంటాడు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారికి 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు, తర్వాత 22 మంది ఎంపీలను ఇచ్చారు. ఇచ్చినా కానీ
ఆయన నరేంద్ర మోదీ గారు రేణిగుంట ఎయిర్పోర్ట్కి రెండోసారి ప్రధాని అయిన తర్వాత వచ్చి వాళ్ళ మెడలు ఉంచడం ఏమోలే కానీ ఈయన వంగి వంగి కాళ్ళల్లో పెట్టి దండం పెట్టడం మొదలెట్టాడు. అప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడగాలి కదా, అడగలేదు. ఇప్పుడు నన్ను ఒక్క నిమిషం మీరు అభివృద్ధి అంటే కేవలం స్పెషల్ కేటగిరీ స్టేటస్ చూస్తున్నారు, అసలు చుట్టుపక్కల పరిణామాలు ఏంటి అవేం పట్టించుకోకుండా కేవలం మీరు ఇక్కడ ఒకటే పాయింట్ మీద వెళ్తున్నట్టు మీకు అనిపించలేదా? ఒకటే పాయింట్, దానికి అన్ని అసోసియేట్ ఇంటర్లింక్డ్ అండి. స్పెషల్ కేటగిరీ స్టేటస్కి అన్ని ఇంటర్లింక్డ్ ఎలా అంటే అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వస్తే దాని ద్వారా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అవుతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత ఇండస్ట్రియల్లీ ఇట్ ఈజ్ ఏ బ్యాక్వర్డ్ స్టేట్, ఇట్ ఈస్ నోవేర్. ఇన్ఫ్రాస్ట్రక్చరల్లీ ఇట్ ఈజ్ ఏ నోవేర్. సో ఇవన్నీ రావాలంటే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయగలిగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేకుండా ఎవరు వచ్చి ఊరికి ఇన్వెస్ట్మెంట్ పెడతారండి? పక్కన ఎస్టాబ్లిష్డ్ స్టేట్ తెలంగాణ మన నేబరింగ్ స్టేట్స్ అన్నిటినీ కంపేర్ చేసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చరల్లీ దే ఆర్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ స్టేట్స్. వాటిని మనం కంపీట్ అవ్వాలంటే వీ నీడ్ టు హ్యావ్ సమ్ స్పెషల్ ఇన్సెంటివ్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దెన్ ఓన్లీ విల్ కోప్ అప్ విత్ ద అదర్ స్టేట్స్. ఏదైనా అభివృద్ధి అంటే ఒక్క రోజులో అయిపోదు కదండి, దానికి టైం పడుతుంది. మీరు ఇందాక చెప్పారు ఓబర్, మరి మీరు చెప్పినా అది వచ్చేసరికి ఓబర్ అదే కదా నడుపుకోవాలి. ఇప్పటికన్నా వీళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చేసి ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయగలిగితే డౌన్ ద లైన్ ఒక 2-3 years తర్వాత నెక్స్ట్ జనరేషన్ వచ్చే గ్రాడ్యుయేట్స్ అన్న బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా వాళ్ళకు. అంటే మీరు నెక్స్ట్ తర్వాత జనరేషన్ కూడా మీరు ఊబర్ డ్రైవర్స్ గానే ఉంచుతారా, ర్యాపిడో డ్రైవర్స్ గానే ఉంచుతారా? ఒకవేళ ఇండస్ట్రీస్ వస్తే మీరు ఎలాంటి ఇండస్ట్రీస్ వస్తే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది మీరు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి స్ట్రాటజీగా చాలా అడ్వాంటేజ్. 970+ kilometers కోస్టల్ లైన్ ఉంది. వీ కెన్ డెవలప్ మెరైన్ ఇండస్ట్రీస్, తర్వాత కోస్టల్ రిలేటెడ్ ఇండస్ట్రీస్, ఫిషరీస్ డెవలప్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు రాయలసీమ లాంటి డ్రాట్ ప్రోన్ ఏరియా ఉంది, దేర్ యూ కెన్ డెవలప్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, తర్వాత హార్డ్వేర్ కంపెనీస్. వైజాగ్లో ఆల్రెడీ కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ చాలా రావచ్చు. ఇప్పుడు గుంటూరు లాంటి ప్రాంతం ఉంది, చిల్లీస్ రిలేటెడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ రావచ్చు. ఒక్క ఇండస్ట్రీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ వస్తాయి. ఆంధ్రప్రదేశ్కి అడ్వాంటేజ్ ఉంది జాగ్రఫికల్గా. దాన్ని యూటిలైజ్ చేసుకోవడంలో ఈ పార్టీలు ఫెయిల్ అవుతున్నాయి. వీళ్ళకి నాలెడ్జ్ ఉండాలి కదా, అరే మనకి ఇంత డైవర్సిఫైడ్ ఇంత లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉంది, సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఇన్ ఇండియా ఆంధ్రప్రదేశ్కి ఉన్నది. ఇందాక మీరు మాట్లాడతా ఫిషింగ్ హార్బర్ లేకపోతే ఏదో అంటే ఏం డెవలప్ చేయలేదు ఇప్పుడున్న ప్రభుత్వం? లేదు, ఎక్కడ లేదు, జీరోనా? కనీస పునాదులు కూడా పడలేదన్నారు కదా, నిజమేనా? ఇటుక కూడా ఇలా పర్టికులర్లీ 14 to 19 అయితే చంద్రబాబు నాయుడు అన్న కొంచెం అమరావతికి ఒక ఇటుకేసాడు ఆయన. అక్కడ ఆ ఇటుకను కూడా ముక్కలు చేసేసాడు ఈయన. ఒకవేళ మళ్ళీ మీరు వస్తే అమరావతి గురించి మాట్లాడతారా, అదే రాజధాని చేస్తారా మీరు? మా స్టాన్స్ క్లియర్గా ఉంది కదా, మా అధ్యక్షులు వారు ఈవెన్ అమరావతి రాజధానిగా ఉండాలని కేసు కూడా వేశారు కదా. ఒక రాజధాని కట్టేదానికే మనకు రిసోర్సెస్ లేదు. ఇప్పుడు డీసెంట్రలైజ్ చేస్తే హైకోర్టు ఒక దగ్గర, లెజిస్లేషన్ ఒక దగ్గర, ఎగ్జిక్యూటివ్ ఒక దగ్గర ఉంటే ఇవన్నీ ఇంటర్లింక్డ్ అండి. గవర్నమెంట్లో హైకోర్టులో గవర్నమెంట్ రిలేటెడ్ కేసెస్ ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ అంతా వెళ్ళి వైజాగ్లో కూర్చుంటే వాళ్ళు అక్కడ నుంచి ఎవ్రీడే గవర్నమెంట్ కేసెస్ని అటెండ్ అయ్యేదానికి దే విల్ హ్యావ్ టు ట్రావెల్ ఎవ్రీడే ఫ్రమ్ కర్నూలు టు వైజాగ్. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు మెకానిజం మొత్తం అసెంబ్లీకి దగ్గరగా ఉంటే గవర్నమెంట్కి కావాల్సిన రిపోర్ట్స్ ఈజీగా తెప్పించుకునే దానికి ఇన్ఫర్మేషన్ కోసం ఈజీ అవుతుంది. ఇన్ కేసు వాళ్ళు వైజాగ్లో కూర్చుంటే ఇక్కడ ఎలా? ఇప్పుడు మనం భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని చూడండి, మెజారిటీ కంట్రీస్ చూడండి, సెటప్ అంతా ఒక దగ్గరే ఉంటుంది. ఏదో 1-2 సౌత్ ఆఫ్రికా లాంటి ఎగ్జాంపుల్స్ చెప్తే వర్కౌట్ కాదండి. మన ఆంధ్రప్రదేశ్కున్న రియాలిటీకి దగ్గరగా ఉండండి. మీరు సౌత్ ఆఫ్రికాన్ ఎగ్జాంపుల్ చూపిస్తాము, లేదా ఆస్ట్రేలియన్ ఎగ్జాంపుల్గా చూపిస్తామంటే ఆస్ట్రేలియాలో చిన్నపాటి సెటప్ అక్కడ ఉంటుంది. తప్పేంటి? అభివృద్ధి అయితే చేయను అనట్లేదు కదా. అది ఎక్కడ మీరు డీసెంట్రలైజేషన్ చేశారండి, ఆ బిల్లు మీరు హైకోర్టులో కొట్టేస్తున్నారని వెనక్కి తీసుకొచ్చారు. వాట్ నెక్స్ట్ అనేది ఈ రోజుకి మీ దగ్గర ఒక క్లారిటీ లేదు కదా. 3 క్యాపిటల్స్ అంటున్నారు, ముందుకు వెళ్తున్నారా? వైజాగ్ మేము వద్దని అన్నట్ల 3 ఒక దగ్గర పెట్టండి, అన్నీ ఒక దగ్గర ఉంచండి. వైజాగ్లో పెట్టండి, లేకపోతే మీకు అంతగా ప్రేమ ఉంటే తీసుకెళ్ళి మొత్తం పులివెందుల్లో పెట్టుకోండి, లేకపోతే నారావారి పల్లెల్లో పెట్టుకోండి. ఒక దగ్గర పెట్టండి అన్నీ. రాజధానితో సెంటిమెంట్స్ ఆటలు ఎందుకండి? అంతమంది రైతుల దగ్గర ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఈ ఆలోచన ఉంటే ఆయన అపోజిషన్ ఉన్నప్పుడు లేదు 30,000 ఎకరాల పైన ల్యాండ్ కావాలని అపోజిషన్లో ఉన్నప్పుడు ఎందుకు అన్నాడు ఆయన అపోజిషన్లో అన్న ఇంకో మాట ఏంటి, లేదు నేను రాజధాని ఇదే అని ఇల్లు కూడా ఇక్కడే కట్టుకున్న నమ్మబలికి ఇచ్చాడు కదా ఆయన. తర్వాత తడిగుడ్డుతో గొంతుకొచ్చాడు కదా అక్కడ. మీరు ఇక్కడ రాజధాని అమరావతి అనే పాయింట్ సపోర్ట్ చేస్తున్నారు. పంట పండే భూమిని రాజధానిగా మార్చాల్సిన అవసరం ఏంటి? ప్రపంచంలో ఎక్కడ పంటలు పండే భూములు డెవలప్మెంట్ ప్రాజెక్టులకు ఇవ్వలేదా? ఇప్పుడు మనకి పంటలు పండని భూమి ఆప్షన్ లేనప్పుడు మాత్రమే కనీసం దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పిందా నేను కాదనట్లేదు, మీరు చెప్పిందని నేను కాదనట్లేదు. ఇక్కడ ఒక పాయింట్ నేను అడుగుతున్నా అంతే. అమరావతి పంటలు పండే భూమి అని నేను అంటున్నా. పంటలు పండకుండా ఊరకనే ఉన్న భూమి కూడా ఉంది కదా, ఎందుకు పంటలు పండే భూమి మీద ఇక్కడే కాన్సన్ట్రేట్ చేయాలని అడుగుతున్నాను. అక్కడ పంటల బంగారం పండట్ల పంటే పండుతుంది. ఆంధ్రప్రదేశ్ అంతా పండుతుంది, అక్కడ కూడా పండుతుందండి. ఆంధ్రప్రదేశ్లో వేరే దగ్గర పంటలు పండే భూములు లేక అక్కడ ఒక్క దగ్గరే ఉన్నాయా?
కాదు కదా, అన్ని దగ్గర పంటలు పండే భూములే ఉన్నాయి. ఇఫ్ యూ ప్రొవైడ్ ద ఇరిగేషన్ ఫెసిలిటీస్ టు రాయలసీమ రీజియన్, దేర్ యూ కెన్ ఈల్డ్ ద బెటర్ క్రాప్స్. వీళ్ళు కోరుకున్న దొనకొండ ప్రాంతంలో పంటలు పండవా? ప్రకాశం డిస్ట్రిక్ట్ సైడ్ ఆల్రెడీ పంటలు పండకుండా అంత దీనికంటే సారం తక్కువగా ఉన్న ల్యాండ్ చాలా ఉంది కదా, ఎందుకు దాని గురించి ఆలోచించలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు 3 క్యాపిటల్ అనుకోండి, క్యాపిటల్ మొత్తం అమరావతిని తీసుకెళ్ళి దొనకొండలో పెట్టాల్సింది కదా ప్రకాశం జిల్లాలో. మీరు అమరావతికే సపోర్ట్ చేశారు, నేను ఈ పాయింట్ లో మాత్రమే అడుగుతున్నాను మిమ్మల్ని. క్యాపిటల్ ఎక్కడన్నా ఒక దగ్గర ఉంచండి అంటున్నాం, అమరావతి అని అన్నట్ల ఒక దగ్గర పెట్టండి. క్యాపిటల్ ఒక దగ్గర ఉండాలి మీ స్టాండ్. ఇప్పుడు అమరావతికి ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చేశారు కాబట్టి ఆ అమరావతినే కంటిన్యూ చేయండి అంటున్నాం. అదే ల్యాండ్ పూలింగ్ అయిపోయింది. పూలింగ్ అప్పుడు అపోజిషన్లో ఉన్న వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేసింది కదా. సపోర్ట్ చేయకపోతే డిఫరెంట్. అది రైతులు కూడా ముందుకు వచ్చి ల్యాండ్ ఇచ్చేవాళ్ళు కాదు ఆ రోజు. బీయింగ్ రెస్పాన్సిబుల్ అపోజిషన్ లీడర్, యూ హావ్ సపోర్టెడ్. ఎందుకు అమరావతిని అభివృద్ధి చేయలేదు? అది వైసీపీ చెప్పాలి. రీజన్ మీరేమనుకుంటారు? అంటే ఇప్పుడు ప్రతిదానికి మీరు రీజన్స్ చెప్పినప్పుడు ఇది ఎందుకు అయి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు అక్కడ ఏవో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని అన్నారు కదా వైసీపీ వాళ్ళు. దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్. దట్స్ వాట్. ఫస్ట్ టీడీపీ జనసేన పొత్తు గురించి వద్దాం, ఒపీనియన్ ఏంటి? 14లో జనసేన పెట్టిన తర్వాత విడిపోయిన రాష్ట్రము క్యాపిటల్ కట్టాలా, డెవలప్ అవ్వాలంటే చంద్రబాబు ఉండాలి అనేసి సపోర్ట్ చేశాడు కళ్యాణ్ గారు. తర్వాత ఏమైందో ఏంటో తెలియదు, బయటకు వచ్చేసారు. మళ్ళీ పొత్తు పెట్టుకుంటున్నారు. ఎందుకు పెట్టుకుంటున్నారో ఈ రోజుకి తెలియదు. ఇంకోటి, ఆ పొత్తు సక్సెస్ అవుద్దా లేదా అనేది నేను మాట్లాడేదానికి నాకు ఆ ఇన్సైడ్ నాలెడ్జ్ నాకు లేదు. బట్ థింగ్ ఏంటంటే వాళ్ళు జరిగే సమన్వయ మీటింగ్లో మాత్రం కొట్టుకుంటున్నారు. ఆ వేలో వాళ్ళిద్దరి మధ్య ఏమంటారు కోఆర్డినేషన్ మిస్సింగ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో పొత్తులు ఎందుకు పెట్టుకున్నారో వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ పొత్తుని యాక్సెప్ట్ చేయాలా లేదని ఏపీ ప్రజలు డిసైడ్ చేస్తారు రేపు ఎలక్షన్స్లో. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు పవన్నే పక్కన పెట్టుకోవడానికి రీజన్ ఏంటి మరి? అది చంద్రబాబుని అడగాలి కదా మనం. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు ఎందుకు పెట్టుకున్నావు ఆయన అడగాలి మనం. ఆయన ఎందుకు పెట్టుకుని మనకెలా తెలుస్తుంది? ఏమో పవన్ మంచి పేరు ఉందని పెట్టుకుని ఉండొచ్చు కదా. మరి మంచి పేరే లేకపోతే అంత ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఊరికే తెచ్చి పెట్టుకుంటారా అండి పక్కన? ఇప్పుడు పేరుంటే పని అవ్వదు కదండి రాజకీయాల్లో. పేరున్నంత మాత్రాన గెలిచేస్తారా? పేరున్న మాత్రాన పనులు అయిపోతే? అసలు పేరే లేకుండా మీరు వచ్చినప్పుడు పనులు అయిపోతాయి అని అడగడానికి లేనప్పుడు లేకపోయినా మా ఇంటిగ్రిటీ, మా సార్ ఇంటిగ్రిటీ ఏంటో తెలుసు, మా సార్ హానెస్టీ ఏంటో తెలుసు, ఎంత నిజాయితీగా ఉంటారో తెలుసు. డిఫరెన్స్ ఉందండి. మేము పూటకు ఒక పార్టీ మారే మనుషులం అయితే కాదు. ఎలక్షన్కి ఒక పార్టీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి ఇక్కడ లేదు. మేము ప్రజలతో ఉంటాము, ప్రజాభిష్టం మేరకు మేము ముందుకెళ్తాము. అంతా బాగానే ఉంది, మరి ఎందుకు జనసేన నుంచి బయటకు వచ్చారు? ఇప్పుడు ఆయన సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు పార్టీ అనుకున్నట్టు నడవాలా, మీరు సినిమాలు చేస్తా రాజకీయాలు చూస్తారంటే కుదరదనేసి ఆ భేదాభిప్రాయాలు వచ్చి బయటకు వచ్చేసారు. ఇంకోటి, మా అధ్యక్షుల వరకు కొన్ని క్లియర్ కట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆ ప్రిన్సిపల్గా డెమోక్రాటిక్ మేనర్లో పార్టీ నడవట్లేదని బయటకు వచ్చేసారు ఆయన. 2019 ఎలక్షన్లప్పుడు టీడీపీని ఆయన ఏం తిట్లు తిట్టాడో, ఎలా రియాక్ట్ అయ్యాడాల మీద అది గుర్తుంచుకోవాలి. ఆయన నన్ను అవమానం జరిగితే నేను అంత ఈజీగా మర్చిపోయాననే మాటలు ఆయన పెద్ద పెద్ద మాటలు చెప్పినాడు. అవమానం పరిచారనే కదా అప్పుడు అన్నది. అవమానపరిచిన వాళ్ళతో ఎలా కలుస్తున్నాడు అసలు? అవినీతి పరులైన లోకేష్తో ఎలా కలుస్తున్నారు ఆయన? అవినీతి చేశారనే కదా, కొడుకు అవినీతి ఎక్కువ అవుతుందనే కదా దీన్ని బయటకు వచ్చింది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీరు సాధించట్లేదనే కదా బయటకు వచ్చింది. కేంద్రంతో మీరు సరిగ్గా ఫైట్ చేయట్లేదనే కదా బయటకు వచ్చింది. కేంద్రం కూడా అప్పుడు బీజేపీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వట్లేదనే కదా బీజేపీని తిట్టింది ఈయన. మళ్ళీ వాళ్ళతో ఎలా కలిసాడు ఈయన? స్టాన్స్ ఏంటి? మొన్న వాళ్ళ అవినీతి జరిగిందని 19 ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట్లాడిన కళ్యాణ్ గారు మొన్న అదే అవినీతి కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఆ కేసులో లోపలున్న ఆయన ములాఖాత్ అయి బయటకు వచ్చి జైలు బయట పొత్తు ప్రకటించండి. ఇంతకంటే రాజకీయాల్లో హాస్యాస్పదమైన పరిణామం ఇంకోటి ఉండదు. పొత్తులు ఎక్కడైనా మీకు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినందుకు, లేకపోతే బిహేవియర్ ని దగ్గరగా చూసినందుకు మీకు తెలిసిన విషయాలు మీకు తెలిసి ఉండొచ్చు. సరే, ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో జనాలు చూసినప్పుడు ఇంకో పాయింట్ మీరు చూసారు కాబట్టి మీ దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం. తప్పేం. ఎక్కడన్నా పొత్తులు ఎక్కడ ప్రకటిస్తారండి? ఏదన్నా పొలిటికల్ పార్టీస్లో పార్టీ ఆఫీస్లో మీట్ అయ్యి బయటకు వచ్చి ప్రకటిస్తారు. జైలు బయట అయితే మేము కలిసి పనిచేస్తామని చెప్పారు కదా. కరెక్ట్, అప్రస్తుతం అని నేను అనుకుంటున్నాను. మీరు అడిగిన క్వశ్చన్ చెప్తున్నారు వాళ్ళిద్దరి గురించి మీ అభిప్రాయం చెప్పారు, నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను. మీకున్న పాయింట్ అని నేను యాక్సెప్ట్ చేశాను. ఇక్కడ కాకపోతే ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ వెళ్ళారు, ఒక పక్క టీడీపీతో కలిసే ఉన్నారు, అంత బాగానే ఉంది. ఇదే టైంలో వాళ్ళిద్దరు కలిస్తే ఏపీలో చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది పార్టీ అని నమ్ముతున్నారు కదా. మీరు ఆ నమ్మకాలకు సపోర్ట్ ఇస్తారా, అపోజ్ చేస్తారా? ఆ కోయలేషన్ గురించి మాకు సంబంధం లేదు. మేముగా ఎలా స్ట్రెంత్ అవ్వాలా, మా పార్టీని మేము ఎలా డెవలప్ చేయాలో చూస్తాం. కానీ ఆ పార్టీ కోయలేషన్ ఎలా ముందుకు వెళ్తుంది అనేది మేము పట్టించుకోం కదా అసలు. మీరు పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసినప్పుడు అక్కడ ఉన్నారా? కళ్యాణ్ గారితోనూ నేనున్నా, పర్సనల్గా నేనున్నా. ఎందుకు కలిసారు? నేను సార్తో చెప్పాను. సార్, నేను కళ్యాణ్ గారితో 1-on-1 ఇంటరాక్షన్లో నేను డైరెక్ట్గానే చెప్పాను. సార్, మీరు బీజేపీతో కలవడం నాకు బీజేపీ పర్సనల్గా నచ్చదు. మీరు బీజేపీతో కలవడం నాకు నచ్చలేదు. మిమ్మల్ని సపోర్టివ్గా మాట్లాడడానికి ఆల్మోస్ట్ నాకు ఒక 6 months టైం పట్టింది. తర్వాత మెల్లమెల్లగా నన్ను నేను కోపప్ చేసుకొని మళ్ళీ సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాను అన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దానికి ఒక రీజన్ చెప్పారు. 30% ఇష్యూస్లో మనం బీజేపీతో అగ్రీ అవుతాము. ఇప్పుడు రాష్ట్రానికి అవసరం వాళ్ళు డెవలప్మెంట్కి. రిమైనింగ్ 30% సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి.
ఆ ఇష్యూస్లో మనం బీజేపీతో ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మనం వాళ్ళతో అగ్రీ అవ్వం అసలు అనేసి చెప్పారు. దాన్ని కొంచెం కన్విన్స్ అయ్యి అంతే. ఎందుకు బీజేపీ కరెక్ట్ కాదనిపించింది మీ పాయింట్లో? ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు 10 సంవత్సరాల తీరం ద్రోహమే చేస్తున్నారు కదా వాళ్ళు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ 10 సంవత్సరాలు ఇస్తామని యాక్చువల్గా అప్పుడు అవుట్ గోయింగ్ ప్రైమ్ మినిస్టర్ చెప్పింది 5 years ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ హౌస్ రాజ్యసభలో. కానీ 5 years సరిపోదు, 10 years కావాలని అప్పట్లో ఎంపీగా ఉన్న రాజ్యసభ ఎంపీగా ఉన్న వెంకయ్యనాయుడు గారు 10 years అన్నారు. ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా నరేంద్ర మోడీ గారు కూడా 10 years ఇస్తామని తిరుపతి నుంచి చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఎలా నమ్మంటారు, ఎలా ఇష్టపడమంటారు వాళ్ళని? ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండి. ఫర్ మీ ఆంధ్రప్రదేశ్ బెనిఫిట్స్ ఆర్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో ఆంధ్రప్రదేశ్కి తీరం ద్రోహం చేస్తున్నారు కదా. 10 సంవత్సరాలు సెంటర్లో పవర్లో ఉండి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇవ్వాల. ఎయిమ్స్ ఎక్కడ కన్స్ట్రక్షన్లు ఎక్కడ ఆగిందో తెలియదు. అది రాజధాని గురించి ఏం మాట్లాడరు. ఈ జగన్ 3 ముక్కల రాజధాని ముక్కల్లో ఆటలాడుతూ ఉంటే దాని మీద ఏం మాట్లాడరు వాళ్ళు. మరి ఇంత కరెక్ట్ కాదు అని తెలిసిన వాళ్ళు రేపు మీరే తీసుకురాగలరు అన్న నమ్మకం ఖచ్చితంగా జేడీ లక్ష్మీనారాయణ గారికి ఉందంటారా? ఖచ్చితంగా అండి. మా అధ్యక్షుల ద్వారా ఆ విషయంలో మాత్రం ఆయన హానెస్టీ, ఆయన ఇంటిగ్రిటీ, ఆయన కమిట్మెంట్ని మాత్రం నో క్వశ్చన్ ఎట్ ఆల్. ఖచ్చితంగా ఆయన అనుకున్న సాధిస్తారు. ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు కానీ వేరే పార్టీతో కానీ కలిసి వెళ్ళే ఉద్దేశాలు మీకున్నాయా? వాళ్ళు అసలు వాళ్ళ వర్షన్స్ ఏంటి అనేది? యాజ్ ఆఫ్ నో మమ్మల్ని ఏ పార్టీ అప్రోచ్ అవ్వలేదు, ఎవరితో కలిసి వెళ్ళాలని మేము అనుకోవట్లేదు. మేమేమనుకుంటున్నామంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలతో కలిసి వెళ్ళాలని అనుకుంటున్నామండి. ఏ పార్టీ గురించి మేము ఆలోచించే పరిస్థితులు లేవు. మీరు చెప్పినట్టు ఈ ప్రత్యేక హోదానో లేకపోతే ఆల్రెడీ ఇంకా ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి సంబంధించిన ముందుకు వెళ్ళాలనో లేదా ప్రజలకు చేయాలనో ఏదో ఒక ఆలోచనతో ప్రజల గురించి ఆలోచించి మీరు అన్నట్టు ప్రత్యేక హోదా గురించి ప్యాకేజ్ గురించి పొరపాటున వస్తే మీరు పార్టీని ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళ దానిలో విలీనం చేయడానికి సిద్ధం. విలీనం ఎందుకు చేస్తామండి? కలిసి పని చేస్తాం కానీ పార్టీ విలీనం ఏంటి? నాన్సెన్స్ కదా అది. కలిసి పని చేస్తాం. ఆంధ్రప్రదేశ్కి ఇది రావాల్సిన విషయాల్లో మనం కలిసి ఒక టీమ్గా వెళ్ళి సాధించుకుందామంటే అంతవరకు. అంతేగాని వెన్ ఇట్ కమ్స్ టు ఎలక్షన్ వీ హావ్ అవర్ ఓన్ ఎజెండా. ఆల్రెడీ జేడీ లక్ష్మీనారాయణ లాస్ట్ టైం వైజాగ్లో పోటీ చేశారు కదా, సేమ్ పేరు ఉంది. ఇప్పటికంటే అప్పుడే ఎక్కువ ఉన్నట్టు. మరి ఎందుకు ఆయన అప్పుడు యాక్టివ్గా లేరు? ఇప్పుడు ఎందుకు అప్పుడు ఎంత ఉందో ఈ రోజుకి అంతే ఉంది. ఇంకా ఈ రోజుకి బలం పెరిగి ఉంటుంది నాకు తెలిసి. అప్పుడు వేరే పార్టీలో ఉన్నారు కాబట్టి టూ మెనీ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు. ఈరోజు ఇండిపెండెంట్గా ఒక పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా మా అధ్యక్షుల వారి సైడ్ కానీ మా పార్టీ సైడ్ కానీ ప్రజల సైడ్ నుంచి సపోర్ట్ ఇంకెక్కువ ఉంటుంది. ఆ రోజు వేరే పార్టీలో ఉండటం వల్ల మేబీ ఆ పార్టీ మీద, ఆ పార్టీ ప్రెసిడెంట్ మీద వేరే ఒపీనియన్ ఉండి సపోర్ట్ చేయకుండా ఉండొచ్చు. ఈరోజు ఈయన ఇండిపెండెంట్గా ఉన్నారు కాబట్టి. అప్పుడు ఆయన ప్రచారంలో ఎంచుకున్న సిద్ధాంతం ఏంటి? ఇప్పుడు కొత్త పార్టీ ఆయన పెట్టిన తర్వాత ఆయన ఫాలో అయ్యే సేమ్ ఒకటి. మేము ఫస్ట్ ఆ రోజు జనసేనలో వెళ్ళేదానికి రీజన్ జీరో బడ్జెట్ పాలిటిక్స్. ఈ రోజు మేము దానికి కమిటెడ్గానే ఉన్నాము. మేము ఎలక్షన్లో ఓట్లకి డబ్బు లిక్కర్ పంచము, మీరు కట్టుబడి ఉన్నాము. అండ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఏమేం చేయాలో అవన్నీ ప్రణాళిక రెడీ అవుతుంది. సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఒక ఎజెండాగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక ట్రాన్స్ఫర్మేటివ్ పాలిటిక్స్. డబ్బు, లిక్కర్, ప్రలోభాలు ఉండవు. ఎలక్షన్ అనేది ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా జరుగుతాయి. అంతే తప్ప లిక్కర్ ఇచ్చి, డబ్బులు ఇచ్చి, లేకపోతే బిర్యానీ పొట్లాలు ఇచ్చి కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా విడగొట్టి ఎలక్షన్స్ జరగవు. ట్రాన్స్ఫర్మేటివ్ పాలిటిక్స్ అంటున్నారు. మరి ప్రజలు పర్సన్కి వాల్యూ ఇస్తారా, మీరు పెట్టుకున్న పాలసీకి వాల్యూ ఇస్తారా, లేకపోతే ఏంటి? ఇవన్నీ ఒకటి ప్రజలు చూస్తారు. ఈయన చెప్తున్న వాటికి ఇంప్లిమెంట్ చేస్తాడో ఏదో ఒకటి అసెస్ చేస్తారండి. ఖచ్చితంగా మా అధ్యక్షులు వారి గత ట్రాక్ రికార్డ్ చూసుకుంటే హీస్ హానెస్ట్ మ్యాన్. ఫస్ట్ థింగ్, నిలబడగలరా అంటే ఖచ్చితంగా నిలబడి చూపించారు. దానికి నిదర్శనము అవినీతిలో కూరుకున్న పార్టీల సైడ్ అయితే వెళ్ళాల, ఇసుక దందా చేసే పార్టీల్లోకి అయితే వెళ్ళలేదు, మద్యం, లిక్కర్, ఇల్లీగల్ వ్యాపారాలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, సొంతగా నిలబడి ఉన్నారు. సో ఇంతకంటే ఇంకేం కావాలండి? సో దిస్ ఈస్ ద ఓన్లీ పాయింట్. ఇట్ ఈస్ నాట్, ఐ టోల్డ్ యూ సో మెనీ పాయింట్స్, రైట్? ఇట్స్ నాట్ ఓన్లీ పాయింట్, ఐ టోల్డ్ యూ సో మెనీ పాయింట్స్. సరే, పార్టీ అయితే పెట్టేశారు, ప్రజల్లోకి అయితే వెళ్తున్నారు. ఎన్ని చోట్ల నిలబడదాం అనుకుంటున్నారండి? అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల నుంచి. ఎక్స్పెక్టేషన్స్ గెలుపు గురించి? ఖచ్చితంగా సైజబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వస్తున్నాయి. ఎన్ని? సైజబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వస్తాయి. నంబర్ ఆఫ్ అంటే ఒక నంబర్, రెస్పెక్టబుల్ నెంబర్ వస్తుందండి. ఇంటర్నల్ సర్వేస్ జరుగుతున్నాయి, సైజబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే వస్తాయి. వెరీ గుడ్. మొత్తానికైతే మీ పాయింట్ ఏంటి అనేది క్లియర్గా ఈరోజు మనం డిస్కస్ చేసాం. ఎనీవే, నైస్ టాకింగ్ టు యూ. ఓవరాల్గా అయితే జేడీ లక్ష్మీనారాయణ పార్టీ పెట్టారంటే ప్రజల్లో ఎలా ఉంది ఏంటనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కేవలం ఎవరైతే అధికార ప్రతిపక్షాల్లో ఉన్నారో వాళ్ళని తప్పు పట్టి వెళ్ళడం అనే దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారంటే ఖచ్చితంగా ఒక పాయింటే కనిపిస్తుంది. మీరు అభివృద్ధి చేస్తారన్నారు, అది కూడా గుడ్ పాయింట్, దాన్ని కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. మరి ఫైనల్గా అయితే ప్రజలే కదా అల్టిమేట్ గా ప్రజలే కాబట్టి ఈ పాయింట్స్ అన్ని ప్రజలకు చేరవేసే ప్రయత్నం ఏం చేస్తాం మీ ద్వారా. ఎనివే, చిరంజీవి గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ పాయింట్ ని స్ట్రాంగ్ గా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అండ్ మాక్సిమం నేను అపోజ్ చేయకపోవడానికి, ఆ క్వశ్చన్ చేయకపోవడానికి మీ పాయింట్ ఏంటో తెలుసుకోవాలని నేను ఆగాను. ఎనివే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, వాట్ నెక్స్ట్ ఏపీ కార్యక్రమంలో రకరకాల పార్టీలు, రకరకాల ఆలోచనలు, అండ్ ఆ ఆలోచనలు ప్రజలు అంటే మీరే ఏం ఆలోచిస్తారు, ఆ ఆలోచనలో మీకేది కరెక్ట్ అనిపిస్తుంది మీరే డిసైడ్ చేయాలి. యు ఆర్ ద ఓటర్, యు ఆర్ ద నెక్స్ట్ ఏపీ.
ఇది వాళ్ళ వాట్ నెక్స్ట్ ఏపీ. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.